యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరారు. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇటు ఈ రోజు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో పాటు ఇటు వేసవి సెలవులు కూడా ముగుస్తుండడంతో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వారం రోజుల్లోనే ఈ వేసవి సెలవులు కూడా దాదాపు ముగినుండటంతో ఈ మొత్తం అంటే ఈ లోపే అన్ని కూడా ఈ పుణ్యక్షేత్రాలు అన్ని కూడా దర్శించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోనే పెద్ద సంఖ్యలో రద్దీ అయితే కనిపిస్తా ఉంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఇటు అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికైతే ఇటు ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. మొత్తం క్యూ లైన్లలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు ఆ ప్రత్యేక దర్శనానికి కూడా దాదాపు 2 గంటల సమయం పడుతుంది. టికెట్ తీసుకుని వచ్చిన వాళ్ళకు కూడా మొత్తం ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సంధ్య, అయితే దర్శనానికి ఎంత సమయం పడుతోంది? అంటే ఈ రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉండొచ్చా? అంటే మరొక వారం రోజుల్లోనే ఇటు వేసవి సెలవులు పాఠశాలలకు కూడా ముగినున్న నేపథ్యంలో అదేవిధంగా ఈ రోజు ఇటు మొత్తం కార్యాలయాలకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చివరి ఆదివారంగా భావించి అంటే ఈ వేసవి సెలవుల్లో దాదాపు ఇదే చివరి ఆదివారంగా నెక్స్ట్ ఆదివారానికి అంతా కూడా ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఈ రోజు పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్టు మొత్తం ధర్మ దర్శనానికి ఉచిత దర్శనానికి మాత్రం దాదాపు 3 గంటల సమయం పడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 9 గంటల వరకు కూడా చాలా తక్కువ మంది వస్తారు. ఇటు స్వామివారి ఏకాంత సేవ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తర్వాతనే రద్దీ పెరుగుతుంది. ఇప్పుడే ఇంత రద్దీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆదివారం సాయంత్రం వరకు కూడా మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ చంద్రశేఖర్.